విద్యా వ్యవస్థలో కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు పలు కీలక సంస్కరణలు చేపడుతున్నారు. విద్యార్థుల ఒత్తిడిని తగ్గిస్తూ వారి సమగ్ర వికాసాన్ని ప్రోత్సహించేలా నూతన మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే పాఠశాల విద్యలో మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ప్రతి నెల 3వ శనివారం మాత్రమే నో బ్యాగ్ డే కొనసాగుతున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ విధానాన్ని మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ప్రతి శనివారం విద్యార్థులు పుస్తకాల భారం లేకుండా మస్తీ చేయొచ్చు. అంటే వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు, క్విజ్లు, డిబేట్లు, వర్క్షాప్లు, క్రీడలు నిర్వహించనున్నారు. ఈ నిర్ణయాన్ని నారా లోకేష్ స్వయంగా ప్రకటించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం వారి రుచులు, అభిరుచులు పెంచేందుకు నో బ్యాగ్ డేను ప్రతి శనివారానికి విస్తరిస్తున్నాం. ఇకపై పిల్లలకు క్విజ్లు, డిబేట్లు, స్పోర్ట్స్, సృజనాత్మక కార్యకలాపాలు ఉండేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం అని ఆయన తెలిపారు. నో బ్యాగ్ డే అమలు చేసిన అనంతరం విద్యార్థుల్లో హాజరు శాతం పెరిగిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు కొత్తగా నేర్చుకునే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కొంతమంది తల్లిదండ్రులు నో బ్యాగ్ డే వల్ల విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతుందా అన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. అయితే మంత్రి లోకేష్ స్పందిస్తూ బాలల ఒత్తిడి తగ్గించడమే ముఖ్య ఉద్దేశం. బుక్స్తోనే విద్యావృద్ధి కాదు, బుద్ధి, పరిశీలనా శక్తి పెరగాలంటే ప్రయోగాత్మక విద్య అవసరం అన్నారు. ఇప్పటికే ద్వితీయ శ్రేణి విద్యలోనూ పలు మార్పులు తెచ్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. పాఠశాల విద్యలోనే కాకుండా ఇంజనీరింగ్, డిగ్రీ స్థాయిలోనూ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది విద్యా వ్యవస్థ మార్పులో చాలా మంచి నిర్ణయం. ఎవరి అభిరుచికి తగ్గట్టు వారిని ప్రోత్సహిస్తేనే భారతదేశం గర్వించదగ్గ ఒక అబ్దుల్ కలాం, ఒక సచిన్, ఒక కల్పనా చావ్లా, ఒక మేరీ కోమ్లు తయారవుతారు. వెల్ డన్ మంత్రి లోకేష్.